If the 6-digit number 4x4y96 is divisible by 88, then what will be the value of x plus 2y అంటున్నారు. ఓకే, సో 4x4y96 అనేది 88తోని డివైడ్ అయితే సో అది కంపల్సరీగా 11తో డివైడ్ కావాలి అండ్ 8తో డివైడ్ కావాలి. 11తో డివైడ్ కావాలంటే ఏం కావాలి మనకి? డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిజిట్స్ అనేది మనకి ఏం కావాలి? ఐదర్ 0 కానీ కావాలి లేదా 11 మల్టిపుల్ కానీ కావాలి. సో చూద్దాం, చూడండి డిఫరెన్స్ 6 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఒకటి ఉంది, ఇంకొకటి ఏంటిది మనకి 9 + 4 13, 13 + 4 17. ఓకే, సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 17 - 6 అంటే ఎంత? 11. ఓకే, మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఏమవుతుంది? 11 కానీ, ఎందుకంటే 0 కావాలి కదా, లేదా 22 కానీ 33 కానీ అవ్వాలి జనరల్గా అయితే. కానీ ఇక్కడ మనకి ఎక్స్ కానీ వై కానీ ఏంటి? ఇవి మనకి డిజిట్స్ కదా, సో అవి డిజిట్స్ కాబట్టి సింగిలే ఉండాలి, అంటే 1 to 9 వరకే ఉండాలి. ఒకవేళ ఎక్స్ ప్లస్ వై వాల్యూ 11 కంటే ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఎక్స్ వాల్యూ 1 డిజిట్ కంటే ఎక్కువ ఉండాలి, ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూ కానీ. అది పాసిబుల్ కాదు కాబట్టి సో మనకి 22 కానీ 33 కానీ కాదు. సో ఎక్స్ ప్లస్ వై వాల్యూ కంపల్సరీ మనకి 11 అవుతుంది. ఓకే, సో మనకు ఒక క్లారిటీ వచ్చింది 11 డివిజిబిలిటీతో. నెక్స్ట్ 8తో చూడాలంటే 8తో డివైడ్ కావాలంటే ఏంది? ఆ నెంబర్ కంపల్సరీ లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ కావాలి. 8తో డివైడ్ కావాలంటే y96 అనేది 8తో డివైడ్ కావాలంటే ఇప్పుడు y ప్లేస్లో ఏమొస్తుందో చూడాలి మనం. y ప్లేస్లో డిజిట్స్ కాబట్టి 0 to 9 మనకి. ఓకే, సో y ప్లేస్లో 0 పెట్టుకున్నాం అనుకోండి, సో సాటిస్ఫై అవుతుంది. చూడండి 8 1 8 8 2 16, సో 8తో డివైడ్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి ఒకవేళ y 0 అయితే x 1 11 కావాలి, మళ్ళీ 2 డిజిట్స్ అవుతున్నాయి కాబట్టి y 0 కూడా పాసిబుల్ కాదు. నెక్స్ట్ y ప్లేస్లో 1 పెట్టుకున్నాం అనుకో, 196 అంటే 8 2 16 36 డివైడ్ కాదు. నెక్స్ట్ y = 2 పెట్టుకున్నాం అనుకోండి, సో 2 పెట్టుకుంటే 296 8 3 24 8 56, సో డివైడ్ అవుతుంది. సో y = 2 పాసిబుల్ అవుతుంది. మ్యాక్సిమం కేసెస్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏంటంటే లీస్ట్ నెంబరే అడుగుతాడు కాబట్టి సో 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లేస్లో మనకి ఎంత? y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేద్దాం ఫస్ట్, 2 × 2. ఓకే, సో y2 అంటే x ఎంత కావాలి మనకి? 9 కావాలి, ఎందుకంటే x + y అనేది 11 కాబట్టి. ఓకే, సో 9 + 4 ఎంత? 13. సో 13 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, what is the sum of the digits of the least number which when divided by 15, 18 and 24 leaves remainder 8 in each case and is also divisible by 13 అంటున్నాను. ఓకే, సో 15, 18 and 24 తోని డివైడ్ చేస్తే ఎంత వస్తుందంటే రిమైండర్ 18 ఈచ్ కేస్ అంట అండ్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 13 అంటున్నాను. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎలా చేయాలి? సింపుల్గా ఈ 15, 18, 24 యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. ఓకే, సో వీటి యొక్క ఎల్సిఎం యొక్క సమ్ ఎక్స్ ఉందనుకోండి, దాని ప్రోడక్ట్కి 8 రిమైండర్ వస్తుందంటే అందులో ఏంటిది? 8 ఎక్కువ ఉన్నట్టు కదా, సో 8 ఎక్కువ ఉండాలి. అండ్ ఇది ఓవరాల్గా దేంతో డివైడ్ అవుతుందంట? మళ్ళీ 13తో డివైడ్ అవుతుందంట. ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయ్యేలాగా చేయాలి మనం ఇప్పుడు క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. చూద్దాం, చూడండి ఫస్ట్ 15, 18, 24 యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. ఓకే, మనలో చాలామందికి ఏంటంటే ఎల్సిఎం కనుక్కోవడం అనేది ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది. దాన్ని ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. చూడండి, సో ఇప్పుడు సింపుల్గా రేషియో మెథడ్లో చేద్దాం. చూడండి, ఫస్ట్ ఈ రెండింటికి రేషియో తీసుకుందాం. ఓకే, సో ఎంత? 3 5 15, 3 6 18. సో రేషియో తీసుకున్న తర్వాత సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేయండి, ఏదైతే వస్తుందో అదే మన ఎల్సిఎం. ఇది చూడండి 18 5 90, ఇది 15 6 90, అంటే 90 అనేది మనకి 15కి 18 యొక్క ఎల్సిఎం. ఇప్పుడు 24ది కావాలి కాబట్టి ఇది 90 24. ఓకే, సో రేషియో తీసుకోండి చూద్దాం. 6 15 90, 6 4 24. ఓకే, 15:4 రేషియో వచ్చింది. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే చూడండి 9 4 36 లేదా 24 15 36. సో 360 అనేది మనకి దీని యొక్క ఎల్సిఎం. ఇప్పుడు మనకు కావాల్సిన నెంబర్ ఏంటిది? 360 × x + 8. ఇప్పుడు ఇదేంది మనకి? మళ్ళీ 13తో డివైడ్ కావాలి. ఓకేనా, సో 13తో డివైడ్ కావాలి. సో ఇప్పుడు 13తో డివైడ్ కావాలంటే సింపుల్గా ఈ 360 13తో ఎన్ని టైంలో పోతుందో చూస్తే మనకు ఒక రిమైండర్ వస్తుంది కదా, ఆ రిమైండర్ని బట్టి మనం నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ చేయండి. చూడండి 13 2 26, 260 అయిపోయింది. అంటే 13 20 టైమ్స్లో 260 అయిపోయింది. ఇంకా 100 మిగిలింది మనకి, ఇక్కడ 100 మిగిలింది కదా. నెక్స్ట్ చూడండి 13 91, 91 పోతే మనకి ఎంత మిగులుతుంది? మనకి ఇక్కడ 100 అంటే 9 మిగులుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏంటిది? 9x + 8. ఇప్పుడు మనం x కనుక్కోవాలన్నట్టు. ఓకే, సో 9x + 8 అనేది ఈ x యొక్క ఏ వాల్యూకి 13తో డివైడ్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 13 మల్టిపుల్స్ ఎంత? 13 1, నెక్స్ట్ 26. ఓకేనా, సో 39 ఇలా. సో చూద్దాం వీటిలో ఫస్ట్ 13కి చూద్దాం. సో 9 + 8, ఒకవేళ ఇక్కడ 1 తీసుకున్నా కూడా ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఏం చేయలేం. నెక్స్ట్ x = 2 తీసుకుందాం. 9 2 18 + 8 26.
సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2కి డివైడ్ అవుతుంది కదా. సో అంటే ఇక్కడ మనకి ఏమొచ్చి మనకి ఎక్స్ వచ్చింది అన్నట్టు. సో ఎక్స్ వస్తే మనకు ఆ నెంబర్ తెలిసినట్టే కదా. సో ఆ నెంబర్ ఏంటిది, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన నెంబర్ వస్తుంది. 360 × 2, 360కి డబల్ ఎంత 720. ఓకే, సో ప్లస్ 8. సో ఆ నెంబర్ ఎంత మనకి 728. ఆ నెంబర్ యొక్క సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత 8 + 2 10, 10 + 7 17. ఓకే, if the 7-digit number 74x29y6 is divisible by 72, then the value of 2x + 3y అంటుంది. ఓకే, సో ఇక్కడ 72 అంటే మనకి తెలుసు ఆల్రెడీ 8తో డివైడ్ కావాలి, 9తో డివైడ్ కావాలి. ఓకేనా, సో మనకు ఆల్రెడీ 9తో డివైడ్ కావాలంటే మనకి ఏంది, సమ్ ఆఫ్ ది డిజిట్స్ మొత్తం మనకి 9తో డివైడ్ కావాలి. ఓకే, సో సమ్ ఆఫ్ ది డిజిట్స్ తీసుకునేటప్పుడు 9 డైరెక్ట్ ఉంటే దాన్ని 9 మనం తీసేయచ్చు. ఓకే, సో 9 ఉందంటే అది 9తో డివైడ్ అయ్యింది, మళ్ళీ 7 + 2 9తో డివైడ్ అయ్యింది. ఇంకా మనకి ఎంత మిగిలింది ఇక్కడ 6 4. ఓకే, 6 4 అంటే ఎంత 6 9 10, 10 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఉంది మనకి. ఓకే, సో ఎక్స్ ప్లస్ వై ప్లస్లో ఎంత ఉంటే మనకి 9తో డివైడ్ అయ్యింది 8, అంతే కదా. సమ్ ఆఫ్ ది డిజిట్ 18 కూడా డివైడ్ అయ్యింది కదా. సో 8 అంటే ఎక్స్ ప్లస్ వై వాల్యూ మనకి ఎంత వచ్చింది, 8 వచ్చింది. సో ఇప్పుడు వై కనుక్కుందాం చూడండి. మనకి 8తో డివైడ్ కావాలంటే ఏంది, మనకి లాస్ట్ 3 డిజిట్స్ ఏంది, మనకి 8తో డివైడ్ కావాలి. 9y6 8. ఓకే, సో నేను y = 0 తీసుకుంటున్నా. 9 0 6, 8 1 8, 106 డివైడ్ అయిద్దా, కాదు. నెక్స్ట్ y = 1 తీసుకుంటున్నా. ఏమొస్తుంది మనకి ఇక్కడ 916 డివైడెడ్ బై 8, 8 1 8, ఎంత మిగిలింది మనకి 11, మళ్ళీ 8 1 8 అంటే 4 46. సో కావట్లేదు. నెక్స్ట్ y = 2 తీసుకుంటున్నా. ఓకే, సో 926/8, 8 1 8. ఓకే, మళ్ళీ 12 మిగిలింది, మళ్ళీ 8 1 అంటే 46. సో కావట్లేదు 46 అంటే. నెక్స్ట్ 3 తీసుకుందాం, 936/8. ఓకే, మనకు తెలిసిపోద్ది 3తో 46 కావట్లేదు అంటే ఒకటి పెడితే 56 డివైడ్ అవుతుంది కాబట్టి y = ఎంత 3. ఓకే, సో ఇంకా చాలా కూడా రావచ్చు మనకి 1 to 8 వరకు, కానీ మనకు మ్యాక్సిమం కేసెస్లో లీస్ట్ నెంబరే అడుగుతారు అండ్ ఎక్కువ శాతం కూడా లీస్ట్ నెంబర్ వచ్చేస్తుంది మనకు ఆన్సర్. ఒకవేళ మీకు ఇచ్చింది 3 ఆప్షన్స్లో లేదనుకోండి, ఇప్పుడు మనం చేస్తే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ డిజిట్ పోవాలి, ముందే పోకండి. ఓకే, సో మనకు y = 3 వచ్చింది. y = 3 అంటే x = ఎంత 5, అంతే కదా. సో సబ్స్టిట్యూట్ చేయండి. 2 5 10 ప్లస్ 3 9, అంతేనా. సో 10 + 9 ఎంత 19. If the 7-digit number 5x x 5 6 x 3 4 y 4 is divisible by 72, then what is the least value of x + y? ఇలా ఇస్తారన్నట్టు మ్యాక్సిమం కేసెస్లో లీస్ట్ వాల్యూ అని ఇస్తారు. ఓకే, సో ఇది మళ్ళీ సేమ్ 9తోని 8తోని కావాలి, కానీ మనకి ఇక్కడ డైరెక్ట్ ఓన్లీ x + y అడుగుతుండు కదా. సో 9తో చూస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి 5 4 9. సో మనం చూడాల్సిన అవసరం లేదు, మళ్ళీ 6 3 9 అయిపోయింది. సో ఇప్పుడు 4 అనేది మనకి ఇక్కడ ఉంది, నెక్స్ట్ x + y ఉంది. ఓకే, ఇక్కడ 4 అంటే x + y ఎంత ఉండాలి మనకి, 9తో డివైడ్ కావాలంటే 5తో అది 5 కావాలి, అంతేనా. సో x + y ఎంత 5. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ది లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 15 and 27 లీవ్స్ ద సేమ్ రిమైండర్ 9 ఇన్ ఈచ్ కేస్ అండ్ ఈజ్ ఆల్సో కంప్లీట్లీ డివిజిబుల్ బై 11 అంటున్నాడు. ఓకే, సో 15 and 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందంట 9 వస్తుందంట. ఓకే, 15తో డివైడ్ చేసిన 9 వస్తుంది, 27తో డివైడ్ చేసిన 9 వస్తుంది ఈచ్ కేస్ అంటే, అండ్ ఈజ్ ఆల్సో కంప్లీట్లీ డివిజిబుల్ బై 11 అంటుంది. ఓకే, సేమ్ ఇందాక లాగానే చూద్దాం చూడండి. అంటే ఆ నెంబరు 15 27 యొక్క ఎల్సిఎం ఇంటూ సంథింగ్ ప్లస్ 9 డివైడెడ్ బై 11 అన్నట్టు ఆ నెంబర్. ఓకే, సో చూద్దాం చూడండి ఆ నెంబర్ ఏంటిదో. 15కి 27కి ఎల్సిఎం చూడండి, 3 5 15, 3 9 27. సో ఎల్సిఎం వచ్చేసింది మనకి ఎంత 15 9 135 అనేది ఎల్సిఎం 135 ఇంటూ x + 9/11. ఓకే, సో ఇది ఎంత 11 1 11. ఓకే, సో ఎంత మిగిలింది 2, 11 22 అంటే ఎంత మిగిలింది మనకి 3x + 9/11. ఓకే, సో 11తో డివైడ్ కావాలంటే 11 అన్న అవుతుంది. ఓకే, నెక్స్ట్ 22 33 ఇలా అన్నట్టు. ఓకే, సో x = 1 తీసుకుందాం. 9 + 3 అంటే 12 రావట్లేదు. ఓకే, సో 11 దాటిపోయింది. x = 2 తీసుకుందాం. 3 2 6 + 9 రావట్లేదు. ఓకే, 4 తీసుకుందాం. 3 4 12 + 9 రావట్లేదు. ఓకే, 3 5 15 + 9 వస్తుంది చూడండి. 15 + 9 అంటే రావట్లేదు. ఓకే, సో 3 5 15 + 9 అంటే కూడా రావట్లేదు. 3 6 18 + 9 18 + 9 రావట్లేదు. 3 8 24 + 9 33 వస్తుంది చూడండి. x = 8 దగ్గర సాటిస్ఫై అవుతుంది. అంటే x = ఎంత 8 x వాల్యూ. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 135 ఇంటూ 8 + 9 అనేది మనకు కావాల్సిన నెంబర్. సో చేసి ఏమొస్తుంది మనకి
8 5 48, 3 24, 4 28, 8 1 8 2 10, 1080 ప్లస్ 9 అంటే 1089 కదా. సో యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత 9 + 1 10, 10 + 8 18 అనేది మనం. The 7-digit number 3x6349y is divisible by 88, then what will be the value of 2x + 3y? ఓకే, సో 88తో డివైడ్ కావాలంటే కంపల్సరీ 11తో డివైడ్ కావాలి అండ్ అట్ ది సేమ్ టైం 8తో డివైడ్ కావాలి. ఓకే, సో 11తో డివైడ్ కావాలంటే ఆల్టర్నేట్ డిజిట్స్ యొక్క సమ్ తీసుకుందాం చూడండి. y 4 6 10 + 3 13. ఓకే, సో ఏమైంది 13 + y ఒకటి వచ్చింది, ఇంకొకటి 9 + 3 12, 12 + x. ఓకే, -12 - x. ఓకే, మైనస్ వచ్చింది కాబట్టి. సో 13 - 12 ఎంత మనకి ఇక్కడ 1 + y - x వచ్చింది. నెక్స్ట్ ఇంకేమంటుండు 8తో కూడా డివైడ్ అయింది కదా. సో 4 9 y డివైడెడ్ బై 8, 8 6 48 అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి రిమైండర్ 1 వచ్చింది. అంటే y ప్లేస్లో ఎంత ఉంటే 8తో డివైడ్ అవుతుంది, 6 ఉంటే డివైడ్ అవుతుంది. అంటే y వాల్యూ మనకు తెలిసిపోయింది ఎంత 6. ఓకే, 7 - x, x ఈజ్ ఈక్వల్ టు 7 అయితే కదా మనకి 0 అయినా కానీ లేదా 11 మల్టిపుల్ అయినా కానీ మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం పాసిబుల్ ఏంటిది మనకి ఇక్కడ 7 మాత్రమే. ఓకే, ఎందుకంటే అది డిజిట్ కాబట్టి. సో 7 x 7 వచ్చింది, y 6 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. 2 ఏళ్ళ 14 + 3 ఆరుల 18. ఓకే, సో 14 + 18 32 అనేది మన ఆన్సర్. What is the sum of digits of the least number which when divided by 15, 18 and 42 leaves the same remainder 8 in each case and also divisible by 13? సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా చేసాం కదా, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో మీరు కూడా ఒకసారి పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. 15, 18, 42 ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి ఇక్కడ? సో ఎంత 90, 90కి మళ్ళీ 42కి ఎంత వచ్చి మనకి ఇక్కడ 630 వచ్చింది ఎల్సిఎం. 630 x + 8 డివైడెడ్ బై 13. ఓకే, సో మళ్ళీ చూడండి 630 అంటే సో 13 52. ఓకే, సో 52 అంటే మనకి ఎంత మిగిలింది మనకి ఇక్కడ 110 మిగులుతుంది. సో 110/13. సో మళ్ళీ 13 8 104 కదా మనకి. సో 104 అంటే ఎంత మిగిలినట్టు మనకి 6 మిగిలినట్టు. అంటే 6x + 8/13. మనకి ఇప్పుడు x వాల్యూ ఎంత తీసుకుంటే మనకి 13తో డివైడ్ అయ్యేది అంటే ఎంత రావాలి మనకి 13 కానీ 26 కానీ 39 సో ఆన్సో ఇలా రావాలి మనకి. సో చూద్దాం చూడండి. x = 1 తీసుకుంటే 8 6 14 రావట్లేదు. x = 2 మీరు డైరెక్ట్ తీసుకోవాలి. 2 అంటే 6 12, 12 + 8 రావట్లేదు. 18 + 8 26 వస్తుంది. అంటే x = 3 అయినప్పుడు వస్తుంది చూడండి. x = 3 అయినప్పుడు 6 × 18 + 8 26. అంటే x వాల్యూ మనకు తెలిసిపోయింది. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత 3 6 18 3 9 18 90 + 8. సో అంతే కదా 1898 మనకు కావాల్సిన నెంబర్ వచ్చింది. దీని యొక్క సమ్ ఆఫ్ ది డిజిట్స్ అడుగుతున్నాడు. 9 + 1 10, 8 + 8 16, 10 + 16 ఎంత 26. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అంటుంది. కింది వాక్యాల్లో సరైనది ఏది? రెండు ప్రధాన సంఖ్యలు పరస్పరం సహప్రధాన సంఖ్యలు అయితే వాటి ఎల్సిఎం 1 అంటుంది. సో కోప్రైమ్ నెంబర్స్ అయినాయి అనుకోండి 2 నెంబర్స్, వాటి యొక్క HCF 1 ఉంటుంది, ఎల్సిఎం కాదు. సో ఇది రాంగ్. నెక్స్ట్ రెండు సహజ సంఖ్యల ఎల్సిఎం వారి HCFతో భాగించబడుతుంది, అంతే కదా. సో ఏవైనా 2 నెంబర్ తీసుకుందాం. ఇప్పుడు 15 20 తీసుకుందాం. వీటి యొక్క ఎల్సిఎం ఎంత అయితే మనకి ఇక్కడ 60 అవుతుంది. ఓకే, సో వీటి యొక్క HCF ఎంత 5, అంతే కదా. సో రెండు సహజ సంఖ్యల ఎల్సిఎం వారి HCFతో భాగించబడుతుంది, అంతే కదా. సో ఎల్సిఎం HCFతో భాగించబడుతుంది కదా. సో ఇది రైట్. రెండు సంఖ్యల HCF + ఎల్సిఎం వారి గుణఫలం అంటుంది. HCF ప్లస్ కాదు, ఇది ఇంటూ ఉంటే రైట్ అయ్యేది, కానీ ప్లస్ కాబట్టి రాంగ్. రెండు సంఖ్యల HCF చిన్న సంఖ్యను భాగిస్తుంది, అట్లేం లేదు, రెండు సంఖ్యలను భాగిస్తుంది. ఇప్పుడు చూడండి ఈ రెండు సంఖ్యల యొక్క HCF 5 కదా, ఇది 15ని భాగిస్తుంది 20ని భాగిస్తుంది. సో ఇది కూడా రాంగ్. ఓన్లీ ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ద నెంబర్ 2374 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై అంటుంది. ఓకే, సో ఆప్షన్ చూసుకుంటే అన్నిట్లలో 2 ఉంది కాబట్టి మనం 2 చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 4తో డివైడ్ కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ కావాలి, కానీ కావట్లేదు కాబట్టి 4 కూడా కాదు. నెక్స్ట్ 3తో డివైడ్ కావాలంటే ఏంది సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేవి మనకి 3తో డివైడ్ కావాలి. సో డైరెక్ట్ 3 కనిపిస్తే మనం కట్ చేయొచ్చు. మళ్ళీ 4 + 2 6 కూడా డివైడ్ అయ్యింది కాబట్టి కట్ చేయొచ్చు. 7 4 11 డివైడ్ కాదు కాబట్టి సో మనకి 3తో కూడా కాదు. సో 11తో చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి అదే మన ఆన్సర్.
టు వాట్ పవర్ -3 షుడ్ బి రేజ్ టు గెట్ -2187 అంటుంది. ఓకే, సో -3కి ఎంత పవర్ ఉంటే మనకి -2187 వస్తుంది అంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకు ఆప్షన్స్లలో -5 -7 ఉంది. ఇది ఉండే ఛాన్సే లేదు. -5 -7 ఉంటే మనకి ఏమొస్తుంది, 1/something వస్తుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ మైనస్లో ఉంది. మైనస్కి ఏ పవర్ ఉంటే మళ్ళీ మనకి మైనస్లో వస్తుంది, ఆడ్ పవర్ ఉంటేనే వస్తుంది కదా. సో కానీ కాకపోతే మనకి రెండు ఆప్షన్స్ ఆడ్ పవర్సే ఉన్నాయి కాబట్టి సో మనం ఏం చేయలేం. ఇప్పుడు 3/4 మనందరికీ తెలుసు. 3/4 అంటే 9² కదా. సో 81. 3/4 అనేది 81. 3/5 అనేది ఎంత, 3 ఎక్కువ ఉంటుంది అంతే. 81కి 3 times ఎక్కువ ఉంటుంది అంతే. 3 ఎమ్ములు 24, 3 1 243నే అంటే. సో 5 కూడా కాదు మన ఆన్సర్. సో ఆటోమేటిక్గా 7 మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. 5 కాదంటే 7 ఆన్సర్. ద సమ్ ఆఫ్ ఆల్ పాసిబుల్ 3-digit నెంబర్స్ ఫార్మ్డ్ బై ద డిజిట్ 307 యూజింగ్ ఈచ్ డిజిట్ వన్స్ అంటుంది. ఓకే, ప్రతి డిజిట్ని ఒక్కసారి యూజ్ చేయాలంట. సో చూద్దాం, హైయెస్ట్ నుంచి లోయెస్ట్ రాద్దాం. ఫస్ట్ ఏంటిది మనకి 730 ఒకటి వస్తుంది. నెక్స్ట్ 703 ఒకటి వస్తుంది. ఇంకొకటి 370 ఒకటి వస్తుంది. 307 ఇంకొకటి వస్తుంది. చూడండి, ఇంతకంటే పాసిబుల్గా, ఎందుకంటే 0 ఉంది కాబట్టి మనకి. సో 0 లేకపోతే మళ్ళీ 0ని ముందు పెట్టి రాయడానికి ఉంటుంది, కానీ 0తో రాస్తే మళ్ళీ అవి 2-digit నెంబర్స్ అయితే. ఓకే, సో యాడ్ చేయండి. 700 700 1400 ప్లస్ 600 1400 600 ఎంత, 2000 ఇక్కడ 30 + 70 100 2100 మళ్ళీ 3 + 7 10 2110. సో ఆప్షన్ డి. ద నెంబర్ 30744 ఈజ్ డివిజిబుల్ బై విచ్ ఆఫ్ ది సింగిల్ డిజిట్ నెంబర్స్ అంటున్నాడు. ఓకే, సో చూద్దాం. సింగిల్ డిజిట్ నెంబర్స్ అంటే మనకి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 ఈ సింగిల్ డిజిట్ నెంబర్తో దేనితోనే అవుతుంది అంటుంది. ఓకే, సో అందులో 2 3 6 అండ్ 9 మాత్రమే అని ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఓకే, సో 5 తప్ప అన్నీ అని, 5 మరియు 7 తప్ప అన్నీ అని ఒకటి, 2 3 మరియు 6 మాత్రమే ఉంటుంది. ఆప్షన్స్ ఇంపార్టెంట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో. సో చూద్దాం, చూడండి 2తో డివైడ్ అవుతుంది కంపల్సరీ. ఓకే, సో ఇప్పుడు మనం 9తో చెక్ చేసినాం అనుకో, ఇప్పుడు ఈ 3 6 వీటన్నిటితో చెక్ చేసినట్టే. సో 9తో డివైడ్ కావాలంటే మనకు తెలుసు కదా, 7 3 10 4 4 8 18. సో 9తో డివైడ్ అవుతుంది కాబట్టి 2 3 6 9తో కంపల్సరీ అవుతుంది. ఓకే, సో ఇది ఒక ఆప్షన్ చెక్ చేసినాయి అంతే. 5 మరియు 7 తప్ప అన్నీ అంటుండు. సో 5తోనే ఎట్లాగో కాదు, 7తోనే అయిద్దా కాదా చూద్దాం. చూడండి, సో డైరెక్ట్ ఇక్కడ ఎంత, 8 28 అంటే 27 మిగిలింది. మళ్ళీ 7 3 21 అంటే 6 మిగిలింది. 64 అంటే 7 9 63 అంటే మళ్ళీ 1 మిగిలింది 14. సో ఇది 7తో డివైడ్ అవుతుంది. ఓకే, 7తో డివైడ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ మన కాదు. నెక్స్ట్ 5 తప్ప అన్నీ అంటుండు. ఓకే, సో 5 తప్ప అన్నీ అంటే మనకు ఆల్రెడీ 2 3 6 9 చెక్ చేసినాం మనం ఇందులో. ఓకే, సో 1తోనే అవుతుంది, 2తోనే అవుతుంది, 3తోనే అవుతుంది, 4తోనే అయితే కాదు అంటే 4తోనే అవుతుంది, 5తోనే అయితే కాదు కంపల్సరీ, 6తోనే అవుతుంది, 7తోనే అవుతుంది. సో 8తో కూడా చూద్దాం. చూడండి, 8 9 72 8 3 24. సో 8తో కూడా అవుతుంది. సో 9తో కూడా అవుతుంది. ఇక్కడ మనకి ఆప్షన్ రైటే కదా, 5 తప్ప అన్నీ అనేది మనకి దీని ఆన్సర్ అయిపోతుంది. సో ఇది కూడా కాదు మనకి ఇంకా. ఓకే, సో ఇంకా మిగతా చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్నిటితోనే అవుతుంది కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 4-digit అండ్ ద స్మాలెస్ట్ 4-digit నెంబర్ యూజింగ్ డిజిట్ 2965 and 5 ఈచ్ డిజిట్ వన్స్ అంటుంది. ఓకే, సో గ్రేటెస్ట్కి స్మాలెస్ట్కి మధ్య డిఫరెన్స్ అంటుంది. సో ఫస్ట్ హైయెస్ట్ ఎంత ఉంది, 9 ఉంది, తర్వాత 6 ఉంది. ఓకే, సో తర్వాత 5 ఉంది, తర్వాత 2 ఉంది. స్మాలెస్ట్ అంటే వీటిని రివర్స్లో రాసుకోండి, ఎంత 2 5 6 9 ఇదే స్మాలెస్ట్ నెంబర్ అయితే. సో వీటి మధ్య డిఫరెన్స్. సో మనం చూసుకున్నట్లయితే ఈ 600 ఎక్కువ కాబట్టి 9 - 2 అంటే ఎంత మనకి 7 అంటే ఆన్సర్ 7000కి నియర్ బై ఉంటుంది. ఓకే, 6000 - 5000 అంటే 100 అంటే 7000కి 100 నియర్ బై ఉంటుంది. సో మన ఆన్సర్ ఇక్కడ 7083 7056లో ఏదైనా కావచ్చు. 6000 అయితే మన ఆన్సర్ లేదు, కంపల్సరీ 7000 చేంజ్ ఉంటుంది. ఒక్కసారి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే, లేదా యూనిట్ డిజిట్ తీసుకొని 12 - 9 అంటే ఎంత, 3నే కదా. సో 7083 మన ఆన్సర్. ఓకే, ద నెంబర్ 66249 ఈజ్ డివిజిబుల్ బై విచ్ ఆఫ్ ది సింగిల్ డిజిట్ నెంబర్స్ అంటున్నాడు. ఓకే, సో చూద్దాం. చూడండి, 3 మరియు 7 3 మరియు 7 9 3 అంటున్నాడు. సో 9 చెక్ చేస్తే మనకి ఇందులో 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోద్ది. సో 9తో చూసుకున్నట్లయితే 9 అయిపోద్ది. ఓకే, సో 6 4 10 18. సో 9తో కంపల్సరీ డివైడ్ అవుతుంది. సో 9తో డివైడ్ అవుతుంది కాబట్టి సో 3తోనే అవుతుంది, 9తోనే అవుతుంది. 9తో 9 అంటే సో 9 మాత్రం అనేది రాంగ్, 3 మాత్రం అనేది రాంగ్. 3 మరియు 7 కూడా రాంగే అవుతుంది, ఎందుకంటే 2 ఆప్షన్స్ కాంట్రాడిక్ట్ అవుతుంది. సో ఇది కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ద లీస్ట్ నెంబర్ దట్ షుడ్ బి యాడెడ్ టు 10,000 సో దట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 327. ఓకే, సో 327తో డివైడ్ అవుతుందంటే
ఇప్పుడు చూడండి 327 మల్టిపుల్ని మనం 10,000 దగ్గరికి తీసుకుపోదాం ఈజీగా. ఓకే, సో 3270 అనేది మనకి 327తో డివిజబుల్ అవుతుంది కదా. సో దీనికి ఇంటూ 3 టైమ్స్ చేస్తున్నా. ఓకే, సో 3 ఏళ్ళు 21, 3 2 6 2 8 మూల 9 9810. ఓకే, సో దీనికి ఇంకొక 327 యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే మనకి ఏదైనా సరే 327 మల్టిపుల్స్ అంటే యాడ్ కూడా చేసుకోవచ్చు కదా. 7 2 + 1 3 8 + 3 ఎంత మనకి 11 9 + 1 10 అంటే 10,137. ద లీస్ట్ నెంబర్ దట్ షుడ్ బి యాడెడ్ టు 10,000 సో దట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ 327 అంటుంది. సో దీన్నే కదా మనం ఇటు తీసుకొచ్చింది, 327నే కదా ఇలా చేసింది. సో ఇది 327తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. ఎంత యాడ్ చేయాలి మనకి 137. లేదా ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 327 అనేది ఏంటిది మనకి 3 మల్టిపుల్ కదా. సో అంటే మనకు వచ్చేది కూడా 3 మల్టిపుల్ రావాలి. అంటే యాడ్ చేసిన తర్వాత 10,000కి ఇందులో ఏ నెంబర్ని యాడ్ చేస్తే 3 మల్టిపుల్ వస్తుందో చూసుకోవాలి. ఫస్ట్ 10,000 327 3తో డివైడ్ అవుతుందా. ఓకే, సో 7 3 12 12 1 13. సో కావట్లేదు. 10,227. ఓకే, 7 2 9 9 2 10 1 11 కావట్లేదు. సో 10,137. 7 3 10 1 11 1 12. సో ఇది పాసిబుల్ ఉంది. నెక్స్ట్ 10,190 9 1 10 1 11. సో ఇది కూడా కాదు. సో ఇట్లా చెక్ చేసి కూడా మనకు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనకి తెలియనప్పుడు ఇలా కూడా ఆన్సర్ చేయొచ్చు. సో ఇది కూడా నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.